ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనలను బలపరిచే దేవుని వాగ్దానము, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. ప్రియులారా, నీతిమంతులకు భక్తిహీనులకు కలిగే వేరు ప్రతిఫలాల మధ్య తేడాను చూపించే అనేక ఉదాహరణల్లో ఇదొక సందర్భం. ఒకటి, దేవుని నుండి మనకు వచ్చేది ఆశీర్వాదమా శాపమా అనేది మనం కలిగి ఉన్న భక్తిని బట్టి ఉంటుంది. మనం చేస్తున్నటువంటి భక్తిపై అది ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు భక్తిహీనుడు కూడా దీవించబడుతున్నట్టు, వారు ఆర్థికంగా స్థిరపరచబడినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ వారు దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా ఉంటారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆశీర్వదింపబడటం గొప్ప కాదు కానీ ప్రియులారా, దేవుని చేత ఆశీర్వదింపబడడం అనేది ముఖ్యము. ధనవంతుడు లాజరు ఉదాంతంలో, ధనవంతుడు ఎన్ని కలిగి ఉన్న ఈ లోకంలో చివరకు అతను పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు. లాజరు ఈ లోకంలో ఎంత దీనస్థితి కలిగి జీవించినా చివరికి అతను నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి దేవునిని కలిగి ఉండడమే నిజమైన దేవునని మనం గ్రహించాలి. భక్తిహీనముగా జీవించి దేవుని శాపానికి గురి కాకుండా నీతిగా జీవించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుటకు ప్రయాసపడాలి. దావీదు రాసినటువంటి 37వ కీర్తనలో 23 నుంచి 28వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రియులారా. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడుబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటమాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కాబట్టి ప్రియులరా, భక్తిహీనులు ఎప్పుడు వారి సంతానము కానీ వారు కానీ ఎప్పుడు నిర్మూలమగుతూ ఉంటారు. అయితే నీతిమంతులు వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఒకరి దగ్గర భిక్షమెత్తుకోరు, వారి సంతానము దేవుడు ఆశీర్వదించి ఒక దేవునికరంగా వారి సంతానాన్ని ఉంచుతానని దేవుని లేఖనం ద్వారా మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుడు నియమించిన నియమములను మనం పాటించినట్లయితే ఖచ్చితంగా నీతిమంతుల సంతానాన్ని లేదా ఆయన భక్తుల్ని ఏ విధంగా హెచ్చిస్తాడు అక్కడ కూడా వ్రాయబడింది ప్రియులారా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎళ్ళ నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట విని ఎళ్ళ ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును, నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నువ్వు గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని నీ ఎళ్ళ యెహోవా నీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. కనుక ప్రియులారా, దేవుని మాటలు, ఆయన కట్టడలను మన జీవితాల్లో మనం అనుసరించిన యెడల మనము లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతాం, మన పనిపాట్లలో దీవించబడతాం. మనం చేసే ప్రతి వ్యాపారము, పని ఏదైనా కానీ ప్రతి స్థలంలో దేవుడు మనలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కనుక ప్రియులారా, ఆయన మాట విని
భక్తిహీనుల వలె శాపము తెచ్చుకోకుండా నీతిమంతులు నివాస స్థలం ఆయన ఆశీర్వదించును కనుక మన జీవితంలో నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు పొందుకునే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. గొప్ప దేవుడు, మహోన్నతుడు తండ్రి ప్రభువా, ఈరోజు బలపరిచే దేవుని వాగ్దానము నాయన ద్వారా మీరు నాయన ప్రభ భక్తిహీనులు ఇంటి మీదకి శాపం వచ్చునని, నీతిమంతుల నివాస స్థలమును మీరు ఆశీర్వదిస్తారని తండ్రి మాతో మాట్లాడినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. ఇది మొదలుకొని నాయన ప్రభ ప్రతిరోజు నీతియుక్తమైన ప్రవర్తన కలిగి నీతిమంతుల జాబితాలో మేము ఉండేటట్లు మీ కృపా కనికరం మాకు తోడుగుంచి, ఇదిగో మీరు ఏదైతే ఆశీర్వాదాలు, ఏదైతే దీవెనలు, ఏదైతే నాయన ప్రభ వాగ్దానాలు మాకు చేసి ఉన్నారో అవన్నీ మేము పొందుకునే కృప మీరే మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.